కామ్రేడ్స్, ఈరోజు మనం కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారి రచనల నుంచి భారతదేశంలో ప్రజాయుద్ధ బంధానికి సంబంధించిన కొన్ని సమస్యలు, సిపిఎంఎల్ నాయకత్వం అనుసరిస్తున్న తప్పుడు వైఖరి గురించి తెలుసుకుందాం. ఆనాడు 1947 ఆగస్టు 15న అధికార మార్పిడి తర్వాత జరిగినటువంటి 1952 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సామ్రాజ్యవాదులతో మిలాఖత్ అయ్యి, అది ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాదం, రష్యా సోషల్ సామ్రాజ్యవాదంతో మిలాఖత్ అయ్యి ఈ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ ఈ దేశ ప్రజలపైన అనేక రకాల హింసలకు గురి చేస్తూ, ప్రజలను గురి చేస్తూ అది రకరకాల దాడులకి దిగుతున్న క్రమం. సరిగ్గా అప్పుడే విసిగి వేసారిపోయిన ప్రజలు ఇది నిజమైన స్వాతంత్రం కాదు, ఇది ఉత్త బూటకపు స్వాతంత్రము, ఇది పేపర్లకు పరిమితమైన స్వాతంత్రమే తప్ప ప్రజలకు వచ్చిన స్వాతంత్రం కాదనేసి ప్రజలు దేశవ్యాప్తంగా వారి వారి చైతన్య పరిధిలో లేదా వారి వారి శక్తి మేరకు అనేక పోరాట రూపాలను ఎంచుకున్నారు. అయితే ఆనాడు వర్గ పోరాటాలకి సమీకరించబడ్డ ప్రజలు నక్సల్బరీ సాయుధ రైతాంగ పోరాటంతోనే పులకించిపోయి సాయుధ రైతాంగ పోరాటాన్ని ఎంచుకున్నారు. సాయుధ పోరాటంలోకి సమీకృతులయ్యారు. బహుశా అప్పటి వరకు 1952 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తన అస్తిత్వాన్ని నెలకొల్పడానికి రివిజనిస్టులతోనే, నయా రివిజనిస్టులతోనే అంటగాగుతూ ప్రజలపైన అనేక హింసలకు పాల్పడింది. ఈ రివిజనిస్టులు, నయా రివిజనిస్టులు ఆయా కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో చేరి అవి కూడా ప్రజల మీద చేస్తున్నటువంటి దాడులకి ఒత్తాసు పలికినవి. అందులో భాగమే పశ్చిమ బెంగాల్లోని సిపిఐఎం ప్రభుత్వం, జ్యోతిబస్ నాయకత్వం, జ్యోతిబస్ హోంమంత్రిగా ఉన్నటువంటి సిపిఐఎం ప్రభుత్వం నక్సల్బరీలో సంతాల్ ప్రజలపైన చేసినటువంటి దాడి. అక్కడ నుంచి ప్రజలు సాయుధులయ్యి తమను తాము రక్షించుకోవడం కోసము, అలాగే వారి భూములను రక్షించుకోవడం కోసము సాయుధులయ్యి తిరగబడ్డ చరిత్ర అది నక్సల్బరీ చరిత్ర. ఆ విధంగా ప్రజలందరూ వారి వారి శక్తి మేరకు పోరాటాలకు సమీకరిస్తున్న క్రమంలో ప్రజలకి ఒక నాయకత్వం వహించేటువంటి ఒక సరైన పార్టీ ఉండాలి. ఆ సరైన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ లెనినిస్ట్ అయి ఉండాలని చెప్పేసి ప్రజలు విశ్వసించారు. కానీ అప్పటికి ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ కానీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కానీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ కానీ ప్రజలని సరైన పందాలను నడిపించడంలో విఫలమవుతూ ఉన్నాయి. వాళ్ళు ప్రజలను ఆడిని పట్టుకోవడంలో విఫలమయ్యారని చెప్తూనే కామ్రేడ్ పుల్లారెడ్డి గారు సిపిఎంఎల్ పార్టీతో ఎక్కడ తగువులు ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడ వైరుధ్యాలు ఉన్నాయనేది చెప్పుకుంటూ వస్తారు. అక్కడ కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారు రాసింది విప్లవ స్థావరాల నిర్మాణం మీద. ఆ విప్లవ స్థావరాల నిర్మాణం అనేది మనకి వివిధ రూపాల్లో ఉంటుంది. అది విప్లవ వ్యూహాత్మక ప్రాంతంగా మనం ఎంచుకుంటాము. విప్లవ వ్యూహాత్మక ప్రాంతం అంటే ఆ ప్రాంతాల్లోకి మనం పూర్తిగా మన దళాల కేంద్రీకరణని అంటాడు. తర్వాత అది మనం ఈ ప్రస్తుత వ్యవస్థని కూలదోసి, ఇది అర్ధవలస అర్ధభూస్వామ్య వ్యవస్థ, ఈ వ్యవస్థను కూలదోసి మనం సాయుధ పోరాటాన్ని ఎంచుకొని ప్రజలని సాయుధ పోరాటాలకి సమీకరించి రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవాలనేది కామ్రేడ్ మావో సూచించినట్లుగా ఆ పందాలు కొనసాగడానికి తాను కృషి చేస్తాడు. అప్పుడు మనం ఏ విముక్తి పోరాటమైనా బలమైన సైనిక స్థావరం అనేది ఒకటి ఉండాలి. అది లేకపోతే అది ముందుకు సాగదు. ఆ క్రమంలోనే మనకి 1927 నుంచి 28 నాటి చైనాకి ఈనాటి భారతదేశానికి ఒక ప్రధానమైన తేడా ఉంది. అది 1928 నుండి చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ఎర్ర సైన్యం ఉంది చైనా కమ్యూనిస్ట్ పార్టీకి. సో ఆ ఎర్ర సైన్యం సహకారంతో వాళ్ళు ఏనాన్ నుంచి షాంఘై వరకు జరిగినటువంటి ఆ లాంగ్ మార్చ్లో వాళ్ళు విజయం పొందారు. ఆ క్రమంగా మనకు అసలు విప్లవ స్థావరాలు అంటే ఏంటి, విముక్తి ప్రాంతాలు అంటే ఏంటి, వ్యూహాత్మక ప్రాంతాలు అంటే అనే ఒక సందిగ్ధ ప్రశ్న మనకి నెలకొని ఉన్నది. అయితే వాస్తవానికి కామ్రేడ్ మావో చెప్పిన ప్రకారంగా మనకి 3 విప్లవ స్థావరాలు ఉంటాయి. అవి ఒకటి పర్వత ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునేవి, మైదాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునేవి, నదీ సరస్సు ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునేవి. అయితే వీటికి ముఖ్యంగా మనకి ఏం పునాది కావాలనుకున్నప్పుడు పర్వత ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న విప్లవ స్థావరాల యొక్క ఉపయోగం స్పష్టమే. అవి గెరిల్లా యుద్ధాన్ని దీర్ఘకాలం కొనసాగించటకే కాకుండా ప్రతిఘటన యుద్ధానికి బలమైన కేంద్రాలుగా కూడా ఉపయోగపడతాయి. పర్వత ప్రాంతాలతో పోల్చినప్పుడు మైదాన ప్రాంతాల్లో విప్లవ స్థావరాల నిర్మాణానికి తక్కువ అవకాశాలు ఉన్నమాట వాస్తవం. అయితే అక్కడ కూడా గెరిల్లా పోరాటాన్ని అభివృద్ధి చేయడం కానీ,
విప్లవ స్థావరాలను ఏర్పాటు చేసుకుని వాటిని దీర్ఘకాలికంగా నిలబెట్టుకుంటున్నట్లు సాక్ష్యాధారాలు ఏమీ లేవు. తాత్కాలిక విప్లవ స్థావరాలను అక్కడ కూడా నిర్మించుకోవడం సాధ్యమేనని రుజువైంది. అందువల్ల చిన్న చిన్న దళాలకు ఋతుకాలానికి పనికొచ్చే స్థావరాలుగా వాటిని ఉపయోగించుకున్నట్టుకు అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మనం భౌతిక పరిస్థితులను బ్యారేజ్ వేసుకోవాలి. భౌతిక పరిస్థితులను బ్యారేజ్ వేసుకున్నప్పుడు మాత్రమే మనం ఆ విముక్తి ప్రాంతాల నిర్మాణాన్ని చేయగలుగుతామని చెప్తారు. భౌతిక పరిస్థితులను బట్టి చెప్పవలసి వస్తే పర్వత ప్రాంతాల్లో వాటికంటే తక్కువే అయిన మైదానాల్లో వాటికంటే నదీ సరస్సు ప్రాంతాల్లో విప్లవ స్థావరాలు స్థాపించి గెరిల్లా యుద్ధాన్ని అభివృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా పేర్కొంటారు. కామ్రేడ్ మావో సూత్రీకరణను ఆధారంగా చేసుకొని ప్రజా యుద్ధ పంద అమలు జరపటకు ఆంధ్రప్రదేశ్ విప్లవ కమ్యూనిస్ట్ కమిటీ ప్రజా ఉద్యమ స్థాయిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాన్ని 3 రకాల పోరాట ప్రాంతాలుగా విభజించుకుంది. అవి ప్రజా ఉద్యమం సాయుధ పోరాట దశను అందుకుంటున్న అడవి ప్రాంతం, 2 బలమైన ప్రజా పునాది కలిగిన వర్గ పోరాటాలు తీవ్ర స్థాయి అందుకుంటున్న ప్రాంతం, 3 ప్రజా ఉద్యమం తగ్గు స్థాయిలో ఉన్న ప్రాంతం. వాస్తవానికి మనకి ఆనాడు ఫారెస్ట్ అధికారుల దోపిడీ దౌర్జన్యాలు, అలాగే పోలీసుల అరాచకాలు, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ శాసనాధిపతులు వాళ్ళందరి అరాచకాల మూలంగా ప్రజలు అనివార్యంగా పోరాటాలకి నెట్టవేయబడ్డారు. వాళ్ళు నెట్టవేయబడ్డప్పుడు అనివార్యంగా ఆ ప్రభుత్వం తరపున వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధ శక్తి ఎక్కువగా ఉంటుంది కనుక వాళ్ళకి ఆత్మరక్షణ కోసం ప్రజలకి ఆనాడు ఆయుధాలు అవసరమైనవి కనుక ఆ ఆయుధాలతో వాళ్ళు పోరాటం చేయడానికి వాళ్ళకి ఒక స్థావర ప్రాంతాలు కావాలి. అది కమ్యూనిస్ట్ ఎర్ర సైన్యం ఏర్పడాలి కనుక అది వివిధ రూపాల్లో ఉంటుందని చెప్తారు. సో దీన్ని ఇట్లా మనం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా మైదానాల్లో సాయుధ పోరాటాన్ని గురించి మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ నాయకత్వం ఈ విధంగా చెప్తుంది. ప్రస్తుత సాయుధ గెరిల్లా పోరాటం యొక్క లక్ష్యం బలమైన విప్లవ స్థావరాల నిర్మాణమే. అంటే ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లోని మైదాన ప్రాంతాల్లో వీరు సాగిస్తున్న దాడులు విప్లవ స్థావరాల నిర్మాణానికి అన్నమాట. అయితే వాస్తవానికి ఇది మనకి ఎక్కడ స్థిరంగా ఉండదు. ఒక ప్రాంతం, ఒక మైదాన ప్రాంతం ఎంచుకున్నప్పుడు అక్కడ ఒక పోరాట రూపం ఉంటుంది, అటవీ ప్రాంతాన్ని ఎంచుకున్నప్పుడు ఒక పోరాట రూపం ఉంటుంది, లేదా లోతట్టు ప్రాంతాలను ఎంచుకున్నప్పుడు అక్కడ ఒక పోరాట రూపం ఉంటుంది. సో అంతిమంగా మనకి వర్గ పోరాటంలో ప్రజలను సమీకరించుకోవాలి. ఆ వర్గ పోరాటం నుంచి మనం సాయుధ పోరాటంలో ప్రజలని చైతన్యవంతులను చేయాలి. ఆ క్రమంలో వస్తున్నటువంటి క్యాడర్తో మనం విప్లవ స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ సారాంశంలో ఉంటుంది. మైదాన ప్రాంతాల్లో కానీ మరెక్కడైనా వర్గ పోరాటాలు ఉన్నత స్థాయిని అందుకున్నప్పుడు సాయుధ పోరాటము ద్వారానే ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోగలమని గతంలో మనం అనుభవం నేర్పిన సత్యం. అదే సందర్భంలో బలమైన విప్లవ స్థావరాలు లేకుండా దీర్ఘకాలిక సాయుధ పోరాటం కొనసాగించలేమని గత సాయుధ పోరాటము అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి మనం నేర్చుకున్న గుణపాఠము. ఇది మావో ఆలోచన విధానానికి అనుగుణమైనది కూడా. అందుకే ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లో వర్గ పోరాటాలు తీవ్రపరుస్తూ వాటిని సాయుధ పోరాటంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ప్రారంభం నుండి అడవి ప్రాంతాన్ని గెరిల్లా పోరాట ప్రాంతంగాను, అటు తర్వాత విముక్తి ప్రాంతంగాను అభివృద్ధి చేయటకు కేంద్రీకరించి పనిచేస్తున్నాయి. రెండవది ప్రజాయుద్ధంలో ప్రజల ప్రత్యక్ష పాత్ర. వాస్తవానికి విప్లవ యుద్ధమే ప్రజాయుద్ధమని, ప్రజాయుద్ధ పందాను ఏ కొద్దిమంది విప్లవకారులు అంగీకరించినంత మాత్రమే సరిపోదు, అది అధిక సంఖ్యాకులైన ప్రజలు ఈ పందాన్ని అనుసరించేటట్లు చేయడం విప్లవకారుల ప్రథమ కర్తవ్యం. ఇది ఏదో కొంతమంది చేస్తే అయ్యే పోరాటం కాదు. దీంట్లోకి అశేష ప్రయాణికాన్ని సమీకరించాలి. ఆ అశేష ప్రయాణికాన్ని మనం పోరాటంలో భాగస్వాములు చేయాలి. ఆ అశేష ప్రయాణికాన్ని మనం భాగస్వాములు చేసినప్పుడు మాత్రమే మనం ప్రజాయుద్ధాన్ని కొనసాగించగలుగుతాము. ప్రజాయుద్ధ పందాన్ని ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళం అవుతాము. కామ్రేడ్ మావో చెప్పినట్టుగా మావో మిలిటరీ రచనల నుండి మనం ఏం నేర్చుకోవాలంటే ప్రజాయుద్ధంలో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొంటారు. గ్రామ రక్షక దళాలుగా ఏర్పడటం, ప్రాంతీయ గెరిల్లా దళాలలోను, రెగ్యులర్ గెరిల్లా దళాలలోను, ఎర్ర సైన్యంలోను పాల్గొనటమే కాకుండా గ్రామీణ విప్లవ సమితులను స్థాపించి భూస్వాములతోనూ ప్రభుత్వ పోలీస్ సైనిక దళాలతోనూ నేరుగా తలపడతారు. ఎంఎల్ నాయకత్వం అవగాహన, చార్ మజుందార్ అవగాహన తప్ప మావో ఆలోచన విధానం ఎంత మాత్రమే కాదని చెప్తారు పుల్లారెడ్డి గారు ఈ వ్యాసంలో. ఎందుకంటే మనకి చార్ మజుందార్ గారు తను అవలంబించినటువంటి అతివాద దుందుడుకు విధానాల వల్ల పోరాట ప్రాంతాల్లో ఏ విధంగా దెబ్బతిన్నాయి, ప్రజలు ఏ విధంగా నష్టపోయారనేది మనకి కళ్ళ ముందు ఉన్న సత్యం కనుక ఆనాటికే వారు ఆంధ్రప్రదేశ్ విప్లవకారుల కమ్యూనిస్ట్ సమన్వయ కమిటీ సిపిఎంఎల్ నాయకత్వంతో అనేక విషయాల్లో విభేదిస్తూ వస్తుంది. వీరు చెప్పిన వాటిని వారు చిన్నచూపు చూస్తూ వచ్చారు. ఇక మూడవది ప్రజాయుద్ధంలో పాక్షిక సమస్యలపై ప్రజా పోరాటాల పాత్ర. అయితే ఇక్కడ
ప్రస్తుతం భారత విప్లవకారుల ముందున్న కీలక సమస్య ఏమిటంటే సాయుధ గెరిల్లా పోరాటాలలో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనేటట్టు చేయడం. అయితే ఈ దేశంలో అసమాన ఆర్థిక రాజకీయ అభివృద్ధి ఉంది కదా. సో అప్పుడు ప్రజల చైతన్య స్థాయి కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉంటుంది కదా. సో అట్లా వేరే చేసుకున్నప్పుడు మనం ఆ ప్రజలని పాక్షిక సమస్యలపై ప్రజా పోరాటాలకి వాళ్ళని సమీకరించాలి. వాళ్ళ యొక్క సమస్యల మీద వాళ్ళని మనం కూడగట్టాలి. ఆ సమస్యల నుండి మనం వాళ్ళకి రాజకీయ చైతన్యాన్ని ఇవ్వాలి. ఆ రాజకీయ చైతన్యం నుండి వాళ్ళని మనం కంప్లీట్గా వర్గ పోరాట అత్యున్నత రూపమైనటువంటి ఆ పోరాటంలోకి మనం ప్రజలను సమీకరించాలని అనుకుంటారు. సో దీనికోసం వాళ్ళు చాలా భిన్నాభిప్రాయంతో ఉంటారు. తక్షణ సమస్యలపై జరిగే ప్రజా ఉద్యమాలను సాయుధ పోరాటంతో సమన్వయం చేయడం ద్వారా విస్తృత ప్రజానీకం వారి స్వానుభవం ద్వారా ప్రజా యుద్ధం అవసరాన్ని గుర్తించి అందులో భాగస్వాములు అవుతారు అనేది ఆంధ్రప్రదేశ్ విప్లవకారుల కమిటీ ఆలోచన. కాకపోతే వాళ్ళు మార్క్సిస్ట్ లెనిస్ట్ పార్టీ వాళ్ళు భిన్నాభిప్రాయం కలిగి ఉండేవారు. ఒకటి రాజకీయ ప్రచారం చేయడం, రెండోది వర్గశత్రు నిర్మూలన. ఈ రెండు ముఖ్యమైన పనులు పార్టీ గెరిల్లాలు చేయడానికి ఉద్యమించినప్పుడు పల్లె ప్రాంతంలో నివసిస్తున్న శత్రువర్గం భీతావహములు చెంది పారిపోతారు. అప్పుడు పల్లెలు విముక్తి కాగలవు. సో అంటే ఇక్కడ మనకి ప్రజల చైతన్యం అవసరం లేదు. ప్రజా చైతన్యాన్ని గమనించకుండానే ఏదో కొంతమంది వ్యక్తులు చేసేటువంటి కొన్ని దుందుడుకుడు విధానాల వల్ల ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి లేదా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పటేలు, పట్వార్లు, భూస్వాములు, దొరలు, దోపిడీదారులు పారిపోతారు. ఇక నుంచి మనం ఆ ప్రాంతాలని పల్లెల్ని విముక్తి చేయొచ్చు అనేది సిపిఎంఎల్ వారి ఆలోచన. అది క్రమంగా తప్పని నిరూపితమైంది. ప్రజా యుద్ధంలో ప్రజా పోరాటాల పాత్రపై మార్క్సిస్ట్ లెనినిస్ట్ పండితుల విరుద్ధ ప్రకటనలు. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. వారు ఏ విధంగా చెప్తారు అనేది మనం ఇక్కడ చూడాలి. అయితే ఇక్కడ పాక్షిక సమస్యలపై ప్రజా ఉద్యమాలు సాగించవలసిన అవసరం ఇంకా ఉందా అనే సమస్య సహజంగా ఉత్పన్నమవుతుంది. పాక్షిక సమస్యలపై అవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. వాటి మీద మనం ప్రజా ఉద్యమాలు కొనసాగించకుండా ఆ ప్రజలని మనం రాజకీయ చైతన్యం ఇవ్వలేము. ఆ రాజకీయ చైతన్యం ఇవ్వకుండా మన ప్రజలని వర్గ పోరాటాలకి సమీకృతం చేయలేము. సో ఈ విషయాల్లో అందరికీ రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నవి. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకున్నారు. ఒకరు పాక్షిక పోరాటాలు వద్దనే వాళ్ళు, ఇంకొకరు డైరెక్ట్గా అత్యున్నత రూపమైన సాయుధ పోరాటాన్ని అందుకోవాలనేది ఈ రెండు విరుద్ధ ప్రకటనలు ఉండేవి. దీని మీద పుల్లారెడ్డి గారు వివరంగా వివరించారు. సాయుధ పోరాటంతో ఇతర పోరాట రూపాల సమన్వయం. మన దేశ విముక్తికి ప్రజాయుద్ధ పంద ఒక్కటే సరైన పంద. కాబట్టి సాయుధ పోరాటం ప్రధాన పోరాటం. ఎర్ర సైన్య నిర్మాణమే ప్రధాన నిర్మాణ రూపంగా ఉంటుంది. అదే సందర్భంలో తక్షణ సమస్యలపై జరిగే ప్రజా పోరాటాలను సాయుధ పోరాటంతో సమన్వయం చేయాలనేది మన దృఢ విశ్వాసం. సాయుధ పోరాటంతో ఇతర పోరాట రూపాలను, ఎర్రసేన నిర్మాణంతో ఇతర ప్రజా సంస్థల నిర్మాణాన్ని సమన్వయం చేయడం ద్వారా విస్తృత ప్రజానీకం చైతన్యవంతులయ్యి సాయుధ పోరాటంలో భాగస్వాములు అవుతారు. అయితే ఇక్కడ కామ్రేడ్ మావో చైనా పోరాట అనుభవాన్ని ఉటంకిస్తూ ప్రధాన పోరాట రూపమైన సాయుధ పోరాటాన్ని అవసరమైన అనేక పోరాటాలతోనూ మన పార్టీ ఎప్పుడూ సమన్వయం చేయగలిగింది. అంటే జాతీయ స్థాయిలో సాయుధ పోరాటాన్ని, కార్మిక పోరాటాలు, రైతు పోరాటాలు, యువజన, స్త్రీ తదితర ప్రజా పోరాటాలు, రాజకీయ అధికారం కొరకు జరిగే పోరాటం, ఇంకా ప్రభుత్వ ఏజెంట్లకు వ్యతిరేకంగాను ఆర్థిక సిద్ధాంత రంగాల్లో జరిగే అనేక రకాల పోరాటాలను సమన్వయం చేయడం అనేది ఉంటుంది. ఇక్కడ సాయుధ పోరాటంతో వివిధ పోరాట రూపాల సమన్వయం అనేది మనకి చాలా అవసరమైన అంశం. ఇది మనకి ఇక్కడ గెరిల్లా యుద్ధం సాగించుటకు ప్రజా ఉద్యమాలతో కానీ ప్రజా సంస్థలతో కానీ విధిగా అవసరం లేదని విప్లవ రైతాంగం తమ పోరాటాల ద్వారా నిరూపించారు అని వాళ్ళు లిబరేషన్ డిసెంబర్ పత్రిక 1969 డిసెంబర్లో పేజీ నెంబర్ 10లో వాళ్ళు ప్రస్తావిస్తారు. అంటే వాళ్ళకి ఏంటి, సాయుధ పోరాటం కొనసాగించడానికి ప్రజా సంఘాలు, ప్రజా పోరాటాలు విధిగా అవసరమని కావాలని మావో చెప్తే మన మార్క్సిస్ట్ లెనినిస్ట్ పండితులు ప్రస్తుత దశలో గెరిల్లా యుద్ధం సాగించటకు వాటి అవసరమే లేదని, పైగా అవి సాయుధ పోరాటానికి ప్రతిబంధకాలను సిద్ధాంతీకరిస్తున్నారు. ప్రజా సంఘాల నిర్మాణం అత్యావశ్యకం అనేది కామ్రేడ్ పుల్లారెడ్డి గారు తన రాజకీయ ఆచరణలో మనందరికీ చూపించినది మనందరికీ తెలుసు. ఈరోజు ప్రపంచం ముందు కూడా అదే ఉన్నది. కేవలం ప్రజా సంఘాలు, ప్రజా పోరాటాలు, వాటి ద్వారానే మనం అటు పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజలని మిలిటరీలోకి సమీకృతం చేయొచ్చు అనేది మనకి కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యం. అయితే ప్రజా పోరాటాలను, ప్రజా సంఘాలను విస్మరించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది మనకి ఈరోజు కళ్ళ ముందున్న నగ్న సత్యం. వర్గక్షేత్ర నిర్మూలన కార్యక్రమం ఇది ఒక బ్లండర్ మిస్టేక్ ఈ భారతదేశ విప్లవ పోరాటంలో. వర్గ పోరాటాల్లో ప్రజలు వస్తారు, వాళ్ళు వివిధ రూపాల్లో వివిధ పోరాట రూపాలను ఎంచుకుంటారు, వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు పోరాడతారు. అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి భూస్వామినో లేదా పటేల్నో పట్వారినో లేదా
వేరే అతను ప్రజలను వంచే వాళ్ళు లేదా దోపిడీ చేసే వాళ్ళు వాళ్ళని చంపితే అక్కడికే మనకి విప్లవం వస్తుంది, ఆ గ్రామం విముక్తి అవుతుంది, ఆ ప్రజలు మన వెనకాల ర్యాలీ అవుతారని చెప్పబడింది. అది చాలా దుందుడుకు విధానము, అది దుస్సాహసిక విధానము, అది అతివాద పందా అనేసి అది క్లారిటీగా మన చరిత్ర చెప్తున్న సత్యం అది. అయితే ఇక్కడ మన ప్రధాన లక్ష్యం భూస్వామ్య విధానాన్ని రద్దు చేయడం, అంటే భూస్వాములను వ్యక్తులుగా కాక ఒక తరగతిగా తుడిచిపెట్టివేయడం. ఒక్కొక్కరిని వ్యక్తిగా మనం ఎన్నాళ్ళు టార్గెట్ చేయొద్దు అనేది విప్లవోద్యమ సూత్రం. ఇది వ్యవస్థలో భాగం. ఆ వ్యవస్థలో భాగంగా ఆ వ్యక్తి చేస్తున్న తప్పులు ఉంటాయి. ఆ వ్యక్తిని మనం సరిచేయడానికి ప్రయత్నించాలి లేదా నచ్చ చెప్పాలనేదే ఇక్కడ స్పష్టం. అయితే ఆ వ్యక్తిని అంతమొందించినంత మాత్రాన ఇక్కడ విప్లవం సక్సెస్ అవుతున్నానో లేదా ఆ గ్రామం విముక్తి అవుతున్నానో లెక్క కట్టవద్దు. ప్రజాయుద్ధానికి కార్మిక వర్గం మధ్యతరగతి వర్గాల సమీకరణ. ఇక్కడ మన దేశంలో జంట ప్రజాస్వామిక విప్లవం, సాయుధ వ్యవసాయక విప్లవం కార్మిక వర్గ నాయకత్వం కింద సాగవలసి ఉంది. కనుక మొత్తం కార్మిక వర్గాన్ని పోరాటంలోకి సమీకరించే ఒక విధానాన్ని మనం రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. కార్మిక వర్గంలో విప్లవాత్మక భావాలను రేకెత్తించడం ద్వారా ప్రజాయుద్ధ అవసరాన్ని గుర్తించేటట్టు చేయాలి. అంతేగాక కార్మిక వర్గాన్ని వారి పోరాటాల ద్వారా సమీకరించి ప్రస్తుత దోపిడీ ప్రభుత్వానికి దాని విధానాలకు వ్యతిరేకంగా పోరాడవలసి ఉంది. ఆ పోరాటాలలో ముందుకు వచ్చిన మిలిటెంట్లలో కొందరిని గ్రామీణ ప్రాంతాలకు తరలించి అక్కడ పోరాటాలు నడపడానికి వినియోగించాలి. ఈ విధంగా కార్మిక వర్గాన్ని ఆర్థిక పోరాటాల ద్వారా సమీకరించి వారి చైతన్యాన్ని, పోరాట సంసిద్ధతను గమనించి సాయుధ పోరాటంలోకి దించాలి. మన తక్షణ కార్యక్రమంలో ఇచ్చిన పోరాట నినాదాలన్నీ ప్రస్తుత దోపిడీ ప్రభుత్వానికి నిర్బంధ విధానానికి వ్యతిరేకంగా ఇచ్చిన నినాదాలే. అయితే ఇక్కడ మనకి మార్క్సిస్ట్ లెనినిస్ట్ సోదరులు అంటే అది అఖిల భారత పార్టీని అంటున్నారు. ఇక్కడ మధ్యతరగతి వర్గం సంబంధించి కూడా ఇది ఒంటెత్తు విధానాన్ని అనుసరించారు. మధ్యతరగతి వర్గానికి సర్వసాధారణంగా అనుమానాలు మెండు. పార్లమెంటరీ విధానంపై వారికి ఇంకా భ్రమలు తొలగలేదు. కాబట్టి ఓర్పుగా వారితో కలిసి పనిచేయడం ద్వారా పాక్షిక సమస్యలపై జరిగే పోరాటాలకు వారిని సమీకరించడం ద్వారా వారి భ్రమలు తొలగించి సాయుధ పోరాటానికి వారి వత్తాలు సంపాదించవచ్చు. ఎటువంటి పోరాట క్రమం లేకుండా ఓ మేధావులారా గ్రామీణ ప్రాంతాలకు తరలండి, సాయుధ పోరాటాన్ని ముందుకు తీసుకుపోండి అనే ఒట్టి ఊహాత్మక నినాదంతో మహా అయితే కొద్ది మందిని సాయుధ పోరాటంలో సమీకరించవచ్చు. అయితే ఆ నినాదం మాత్రమే అధిక సంఖ్యలో మధ్యతరగతి వర్గాన్ని సాయుధ పోరాటంలో భాగస్వాములుగా చేయడానికి మాత్రం తోడ్పడదు. అయితే ఇక్కడ మనం పల్లె ప్రాంతాల్లో కేంద్రీకరించాలి. పల్లె ప్రాంతాల్లో భూస్వాముల చేత అనేక అవమానాలకు దోపిడీకి గురవుతున్న ప్రజలను మనం సమీకరించాలి. ఆ ప్రజల్లోకి వెళ్ళేసి మనం పనిచేయాలి. ఆ ప్రజలతో నిత్యం నీటిలోని చేపలాగా మెలగాలి. అప్పుడు మాత్రమే వాళ్ళని మనం ఈ ప్రజాయుద్ధాలలోకి వాళ్ళని సమీకరించగలిగిన వాళ్ళం అవుతాం అనేసి చెప్తారు. ఇక్కడ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గురించి క్లుప్తంగా వివరిస్తారు. ఆ తర్వాత 2 ఆచరణలు 2 ఫలితాలు. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే నక్సల్బరీ సాయుధ పోరాటం ప్రాముఖ్యతను మేము తగ్గిస్తున్నట్లుగా భావించరాదు అని పుల్లారెడ్డి గారు వివరిస్తారు. పార్లమెంటరీ పందాల కూరుకుపోయిన కమ్యూనిస్ట్ విప్లవకారులకు నక్సల్బరీ పోరాటమే కనువిప్పు కలుగజేసింది. విప్లవ పోరాట పందా తిరిగి చేపట్టడానికి దోహదం చేసింది. ఆ విధంగా దాని చారిత్రక ప్రాముఖ్యత దానికి ఉంది. నక్సల్బరీ సాయుధ పోరాటంతో మావోవాద్ నిర్దేశించిన విముక్తి పోరాట మార్గంలో భారత భూభాగంలో విప్లవోద్యమం ఒక మూల మలుపు తిరిగింది. అందుకు నక్సల్బరీ కామ్రేడ్స్ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. అయితే అతి సంతోషంలో చారిత్రక వాస్తవాలను విస్మరించరాదు. సత్యం అబద్ధాల కంటే చాలా గొప్పది. అది మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ నాయకత్వం చెబుతున్న అబద్ధాల కంటే గొప్పది. కమ్యూనిస్ట్ విప్లవకారుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను స్నేహపూరిత వాతావరణంలో పరస్పరం సంప్రదించుకోవడం ద్వారా పరిష్కరించుకోగలం. కోపతాపాలతో కూడిన మాటలు, హేతుబద్ధమైన వాదనలు స్థానాన్ని ఎప్పుడూ ఆక్రమించలేవు. పైగా విప్లవ ప్రతిఘాతకులు, పిరికి పందలు అనే దురహంకార దూషణలు మావ ఆలోచన విధానం ప్రజాయుద్ధ పందాలపై ఆధారపడిన మా హేతుబద్ధ వాదనలను ఎన్నటికీ మరుగుపరచజాలవు. ప్రజల కొరకు ప్రజలతో ఉంటూ దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా మేము సాగించుతున్న సాయుధ పోరాటం మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ నాయకత్వం యొక్క అబద్ధ ప్రచారాలన్నింటినీ బద్దలు చేసి తీరుతుందని మా గాఢమైన విశ్వాసం. వారి నీచమైన దూషణలను పిచ్చివాడి ప్రాలాపన కింద ఆంధ్రప్రదేశ్ తప్పకుండా జమ కడతారని చెప్పేసి ఇక్కడ కామ్రేడ్ పుల్లారెడ్డి గారు ముగిస్తారు. ఆ తర్వాత భారత కమ్యూనిస్ట్ విప్లవకారులకు మా విజ్ఞప్తి. ఇది ఇక్కడ తను అనేక అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తారు. మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ నాయకత్వం మాపై విసురుతున్న దూషణలకు మేము ఏమాత్రం రెచ్చిపోకుండా
వారు లేవనెత్తిన కొన్ని సమస్యలపై మా అభిప్రాయాలు ఇందులో పొందుపరిచాము. భారతదేశంలో ఉన్న అసమాన ఆర్థిక రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రజాయుద్ధ పందాన్ని అమలు జరుపుటకు మాకు పూనుకున్న ప్రారంభ దశలో విప్లవకారుల మధ్య ఇలాంటి విభేదాలు రావడం సహజమే. అయితే వాటిని చిత్తశుద్ధితో అధ్యయనం చేయకుండా శత్రు వైఖరి తీసుకోవడం నేరం అవుతుంది అని చెప్పేసి తాను మిలిటరీ విధంగా రాజకీయ విధంగా ఏ విధంగా సమస్యలు వస్తున్నాయి, వాటిని ఎట్లా నిర్మాణపరంగా ఎత్తుగడ్ల రీత్యా వ్యూహాల రీత్యా ఆ పందాలను అనుసరించడంలో ఏ విధంగా వాళ్ళ మధ్యన భేదాభిప్రాయాలు వస్తున్నాయి అనేది మనం కూర్చొని మాట్లాడుకోవాలి, అది స్నేహపూర్వకంగా జరగాల్సినటువంటిది అనేసి చెప్తారు. థ్యాంక్ యూ.